ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే జవాబు మినిస్ట్రీస్ ద్వారా అద్భుతమైనటువంటి దేవుడు సందేశం మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. సియోను నుంచి తన వర్తమానం మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడితే తప్ప మన సమస్య పోదు. దేవుడు మాట్లాడితే తప్ప మన హృదయం తృప్తి చెందదు. దేవుడు మాట్లాడితే తప్ప మన హృదయంలో అద్భుతాలు జరగవు. ఈరోజు అదే దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. తన వాక్కు చేత మనల్ని నింపబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. మనం అందరం తరలి వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ కళ్ళు మూసుకొని, లార్డ్ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. యేసు మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తను దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అద్భుతం చేయండి. సమాధానం దైత్యం అడుగుతున్నాము తండ్రి. ఆశీర్వాదం దైత్యం మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. గ్లోరీ, వండర్ఫుల్ ఫాదర్, వండర్ఫుల్ సేవియర్, వండర్ఫుల్ మాస్టర్. హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు నీవయ్యా, ఆశ్చర్యంగా చేసే రక్షకుడు నీవయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరు తండ్రి అయ్యా, కృప చూపించే దేవుడు మీరయ్యా. మీ జీవం ఇచ్చి నడిపించి బలపరిపరచమని, మీరు ఆశీర్వదించమని, దయ చూపించి కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక అద్భుతమైన మాట మనం చదువుకుంటాం, చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం మనం చదువుకుంటాం. జాగ్రత్తగా చదువుకుంటాం దీన్ని. భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా ఆమె కోయువారి యొద్ద కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె పేలాలు అందిస్తే తిని తృప్తి పొందిందని బైబిల్ చెప్తూ ఉన్నది. దేవుని బిడ్డ ఆయన చేతితో కొన్ని పేలాలు అందించాడు ఆ రోజున. అంతే, అది తిని 15 వచనం మనం చదువుకుంటే ఆమె లేచి ఏరుకోవటానికి వెళ్ళింది. అది తిని వెంటనే లేచి ఏరుకోవటానికి వెళ్ళింది. దేవుని బిడ్డ ఆయన రోజు మరి పరిగెడినంత కాలం బహుశా రోజు కాసిన ఇచ్చుంటాడేమో ధాన్యం, రోజు కాసిన పేలాలు అందించుంటాడేమో. కొండల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు అన్నాడు. నీకు ఆహారం సిద్ధపరచబడిన ఆహారం తిను అన్నాడు కదా. కానీ మరి ఆయనకి చాలా ఆస్తి ఉంది, ఎంతో ఆస్తిపరుడు ఆయన, ఎన్నో ఎకరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి. అమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు చాలా అద్భుతమైనటువంటి భక్తిపరురాలివి, త్యాగశీలివి, నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు, ఇంటికి నేను బస్తా పంపిస్తాను, కూర్చొని ఇంట్లో తిను తాగు, నీకు ఇష్టం వచ్చిన బ్రతుకు అని చెప్పి చెప్పలేదు. అవునా కదా? జాగ్రత్తగా మనం వినాలి ఈ మాట. సో ఏమని చెప్పాడంటే ఆ సరిపడినటువంటి ఆ దినానికి సరిపడినటువంటి ఆకలి తీర్చడానికి ఇచ్చాడు. తర్వాత వాటి బలముతో ఆమె వెళ్ళి పని చేసుకోవటం మొదలుపెట్టింది. సో మరి తన దగ్గర ఎంతో ఉన్నా ఎందుకు ఇవ్వలేదు? చాలా ఆస్తిపరుడు కదా. ఈమె ఏమీ త్యాగం చేస్తుందో తెలుసు, ఎంత గొప్ప భక్తి చేస్తుందో తెలుసు, ఎంత వైరాగ్యంతో బ్రతుకుతుందో దేవుని కోసం తెలుసు. అయినా ఇవ్వలేదు. నువ్వు వెళ్ళమ్మా ఇంట్లో కూర్చొని తినని చెప్పేసి అనలేదు. మరలా నువ్వు వచ్చి చేను కనిపెట్టి, నా పని కత్తెలను కనిపెట్టి ఆ చేనును వెతుక్కుంటూ నువ్వు వెళ్ళు, ఎక్కడెక్కడ పని చేస్తారో ఆ చేలు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ పరిగెరుకో అని చెప్పాడు. రోజు రమ్మన్నాడు, అయిపోయేంత వరకు వాళ్ళు వెంబడిస్తూ ప్రతిదినం పని చేయమని చెప్పాడు. దేవుని బిడ్డ మరి ప్రతిరోజు పని చేయి అని చెప్పేశాడు. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకో, నో ప్రాబ్లం అని చెప్పలేదు. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, బా దేవుడికి ఎంతో ఉంది, నాకు ఇవ్వచ్చు కదా, 10 బస్తాలు ఇచ్చేయచ్చు కదా, ఒకేసారి బంగారం ఇచ్చేయచ్చు కదా, ఉద్యోగం ఇచ్చే, వ్యాపారం ఇవ్వచ్చు కదా, అన్నీ ఇవ్వచ్చు కదా, మనం చాలాసార్లు అనుకుంటాం. ఇన్ కేసు మనకి ఇంటి నిండా వస్తువులు ఇచ్చేసి అన్నీ సమకూర్చి పెట్టేస్తే ఒక్కరు బయటికి పోరు, అసలు పని చేయాలన్న థాట్ కూడా రాదు, మనం ఏదైనా చేయాలన్న ఆశ కూడా రాదు మనకి. అంతే, మన చేతులు ఏ అద్భుతాలు చేయాలని దేవుడు సృష్టించాడో, మన జీవితం ఏ అద్భుత మార్గాలు నడవాలని దేవుడు ఆశించాడో ఆ మార్గాలు మనం వెళ్ళలేము. ఇంకా ఆయన చిత్తం నెరవేర్చబడనే లేదు. దేవుడు అనుదినాహారం ఇచ్చేటువంటి దేవుడు, అనుదిన కృపని, అనుదినము ఆయన ఇచ్చేటువంటి కృప ఎటువంటిదంటే, నువ్వు ఈరోజు బ్రతకడానికి చాలు, రేపటి దినం ప్రభు మళ్ళీ సమకూరుస్తాడు, రేపటి దినం కావాల్సినటువంటి ఆయత్తపరిచి ఉంచుతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో ఆ రోజుకి ఏం అవసరమో, అంతేకాదు ఇచ్చినది శక్తితో తిరిగి పనిచేయడానికి తప్ప నిద్రపోవడానికి కాదు. దేవుడిచ్చే ఈవులు ఎట్లుంటాయంటే మనకిచ్చి పని చేపిస్తాడు ఆయన, మనకిచ్చి ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అక్కడ. మన జీవితంలో కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. పిల్లలకి ఏదైనా అవసరం వస్తుంది, వాళ్ళకి ఇచ్చేది ఎటువంటిది అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పని చేయడానికి మాత్రమే మనం ఇవ్వాలి తప్ప వాడు దాన్ని తీసుకొని అడ్వాన్స్గా తీసుకొని పని చేయకుండా గాలికి తిరగడానికి ఇవ్వకూడదు. మీరు చూడండి, చాలామంది తల్లిదండ్రులు వాడు 10th అవ్వగానే ఫోన్ కొనిచ్చేస్తారు. ఇప్పుడు 10th కూడా కాదు, అసలు 7th క్లాస్లోనే ఫోన్, పెద్ద ఫోన్ కొనిచ్చేస్తారు కదా. వాడు రాత్రి పగళ్ళు కళ్ళు పోయిందాకా, నరాలు పీకేదాకా, కళ్ళు మసకలు వచ్చి అవి గుడ్డు కళ్ళు అయ్యేదాకా చూస్తూనే ఉంటాడు వాడు.
మరి 7th 8thలోనే ఇంత పెద్ద బైకు ఇంత చిన్నోడు తోలుతూ ఉంటాడు. అవసరలేని టైం అది కదా, దాని విలువ తెలియనటువంటి టైం. చేతి నిండా డబ్బులు, ఫోను, బండి అన్నీ. చాలామంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయ్యో నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, అయ్యో నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. నీ దానం అనేది, నీ ప్రేమతో ఇచ్చేటువంటి బహుమానం అనేది ఎదుటివాడిని బలహీనుని చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సోమరుని చేయకూడదు. ముఖ్యంగా నీ ప్రేమ, నీ ఆప్యాయత ఎదుటివాడిని బలహీనుని చేయకూడదు, బానిసను చేయకూడదు. ఒక తల్లిగారు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది, అమ్మా మా తమ్ముడమ్మా వాడు ఎప్పుడు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో వస్తాడమ్మా, నాకు ఇస్తావా చస్తావా అని కూర్చుంటాడు. భయంకర మంత్రాలు నేర్చుకున్నాడు. వెళ్ళి ఫ్రిడ్జ్ని ముట్టుకుంటాడు, మరి గాడ్రేజ్ బీరువాను ముట్టుకుంటాడు. వాడు ఏం ముట్టుకుంటే అక్కడ అంత రిపేర్ వచ్చేస్తుంది. ఇవ్వకపోతే తగలబెట్టేస్తాడు, ఇవ్వకపోతే ఏదో చేసేస్తాడు. ఎప్పటి నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తీసుకుంటున్నాడంట. ఆమె యవ్వన కాలంలో నుంచి ఆమె వృద్ధాప్యకు వచ్చేంత వరకు కూడా తీసుకుంటూనే ఉన్నాడంట. నేను చెప్పి ఎందుకు ఇచ్చారమ్మా, ఇవ్వకపోతే అమ్మా చంపేస్తాడమ్మా, ఇవ్వకపోతే అమ్మా. ఆ రోజుల్లో చిన్నోడిగా ఉన్నప్పుడు వాడికి ఏ బలం లేనప్పుడు ఇచ్చి 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 నేర్పించాం మనం. అవసరమైన కాలంలో ఇచ్చి 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 నేర్పించాం. ఈ రోజున వాడు ఏ పని చేస్తాడంటే ఏం చేయడంట, వచ్చి డబ్బులు వసూలు చేసుకొని పోతాడు. చాలామంది భార్యలు కూడా చూడండి, భర్తని వాడు తాగుతాడని తెలిసి కూడా డబ్బులు ఇస్తారు, వాడు తింటాడని తెలిసి కూడా డబ్బులు ఇస్తారు, వాడు నాశనమైన పనులు చేస్తున్నారని చెప్పి తెలిసి కూడా ఇచ్చేస్తుంటారు. ఇవ్వకపోతే చాలా భయంకర టార్చర్ సిస్టర్, ఇవ్వకపోతే కుదరదు సిస్టర్. నువ్వే దెయ్యాన్ని పోషిస్తున్నావు. మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటావు, అయ్యో ఈ దెయ్యం ఎట్లా పోద్ది నాయనా, ఈ దెయ్యం ఎట్లా పోద్దయ్యా. పిల్లడికి ఫోన్ నువ్వే కొనిస్తావు, అయ్యో వీడు పాపంలో పడిపోతున్నాడు, వీడే నాశనం చేయబోతున్నాడు నాయన అని మళ్ళీ నువ్వే ప్రార్థన చేస్తావు. బైక్ నువ్వే కొనిస్తావు. వాడు పోయి ఈ మధ్య ఒక అబ్బాయి అంతే 10th పాస్ అయ్యాడు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. ఆ రోజే పెద్ద బైకు, 2 లక్షల రూపాయలు బైక్ వేసుకొని వాడికి 14-15 సంవత్సరాల వయసు, వాడికి బైక్ వేసుకొని వెళ్ళాడు. బార్లో పడ్డాడు, దాన్ని కంట్రోల్ చేయలేక. అంతే హాస్పిటల్ తీసుకొచ్చి పెడితే 20 lakhs అయింది. ఇప్పటికి 20 లక్షలు అయింది. వాడు వీల్చైర్లో వచ్చి పిచ్చోళ్ళకు వెర్రోళ్ళకు చూసుకుంటూ ఉంటాడు. ఒకే ఒక దెబ్బ తగిలింది బ్రెయిన్కి. పిచ్చోళ్ళకు కూర్చొని ఉంటాడు, ఎటు చూడలేకపోతున్నాడు. వాడికి అంత బైక్ ఇచ్చి అబ్బా వాడు చూడరు, అసలు మావాడు చూడరు ఎట్ట తోలుతున్నాడు, మావాడు చూడరు ఎట్టున్నాడు. ఇప్పుడు తీరని శోకం, తీరని దుఃఖం, ఎక్కడెక్కడ అప్పులని లాక్కొచ్చి పెట్టేశారు. అయినా వాడు నార్మల్ లెవెల్కి వస్తాడంటే ఒట్టి మాట. ఇక వాడు ఎప్పుడు వీల్చైర్లో ఉండాలని చెప్పాడంట. వాడిని చూసుకొని గుండెలు బాదుకొని, దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, దేవుడు ఎందుకు మేము ఏం తక్కువ చేశాం అన్యాయం చేశాడు, ఎన్ని తిరణాలు చేసాం, ఎన్ని గోపురాలు కట్టించాం, ఎన్ని గుళ్ళు కట్టించాం, ఎన్ని కానుకలు వేసాం, ఇక దేవుడు ఏం పడతారు, ఇక పైన చూసుకుంటాం. నో ప్రియ దేవుని బిడ్డ, నీ దానం నీ బిడ్డని అవిటోని చేయకూడదు. నీ సహాయం, నీ ప్రేమ వాడిని పనికిరానోని చేయకూడదు. అందుకే అమెరికాలో ఏం చేస్తారంట, ఎంత పెద్ద ఓనర్ అయినా సరే, ఎంత పెద్ద ఉన్నటువంటి గొప్ప, ఎంత పెద్ద ఐశ్వర్యవంతుడైనా సరే తన పిల్లలను ఐశ్వర్యం చూపించి పెంచడంట. ఇదిగో నేను ఇంత ఐశ్వర్యం సంపాదించాను, నీకేంట్రా, నువ్వు పోయి బ్రతకాల్సిన, నువ్వు పని చేసిన అవసరం ఏంటి, నువ్వు ఎండలో పోసిన అవసరం ఏంటి, బో ఇంటికి పో, ఏసీ కింద కూర్చో, నేను తెచ్చిస్తా, నీకేం కావాలో చెప్పి నేను తెచ్చిస్తా అని అనరాళ్ళు. మనమైతే అంటాం, నీ బాబు ఎవరు అనుకుంటున్నారా, ఈ ఆస్తి అంతా నీదేరా, ఇల్లు అంతా నీదేరా, ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బులని నీకేరా, ఇంకెవరున్నారా, మీరే కదా ఉన్నది మొత్తం తినేది, ఇంకేముందరా, ఇట్లా చెప్తారు. ఇక వాడు ఏ పని చేయడు, నాకు ఇల్లు ఉంది, మా అమ్మ గట్టిన ఇల్లు ఉంది, మా నాయన గట్టిన ఇల్లు ఉంది, వాడు నాకేంటి, ఇంకా నేను పని చేసిన అవసరం ఏంటి, ఉద్యోగం పోసిన అవసరం ఏంటి, చదవాల్సిన అవసరం ఏంటి, నాకేం అవసరం లేదు, హాయిగా బైక్ కొనిచ్చేసి తిరుక్కుంటా, ఊరు వాడ బలాదురు తిరుక్కుంటా, ఎంతే పని. ఇంకా ఫోన్ కొనుక్కుంటాడు, కూర్చుంటాడు, ఉదయం నుంచి సాయంత్రం దూసుకుంటూ ఉంటాడు, మైండ్ బ్లాక్ అయిపోద్ది. రాత్రులు అందరూ పడుకుంటే వాడు పడుకోడు, ఎర్రెత్తిని గొడ్డాలు తిరుగుతూ ఉంటాడు, భయంకరమైన పరిస్థితి. సో ప్రియ దేవుని బిడ్డ, మన దాతృత్వం ఎదుటివాని బలహీనుని చేయకూడదు. మన ప్రేమ ఇతరులను సోమరులను చేయకూడదు. మమ్మిస్తుంది, నాకు అవసరం లేదు, ఫోన్ కొట్టారంటే అమ్మా అనగానే బ్యాంకులో డబ్బులు వేసేస్తుంది, నాయనా అనగానే వేసేస్తాడు, లేకపోతే కోసుకుంటాను బెదిరిస్తారు, గొంతు మీద కత్తి పెట్టుకుంటారు, పొర్రపోటున సావడవాడు. మీరు కావాలంటే చూడండి, ఏ కోసుకోరా సావరా అని చెప్పి చూడు, అస్సలు సావడవాడు. ఇదిగో నేను రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నా, బండికి ఎదురుపోతాను అంటాడు, పాడు అసలు వాడు, పొరపాటున పాడు. ఇంకా మన టెన్షన్ పెట్టి, టార్చర్ పెట్టి, మా చర్చిలో ఒక అక్కన అట్టనే నోట్లో బ్లేడ్ పెట్టుకొని వాళ్ళ అమ్మని బెదిరించేవాడు. రే నీకు దండం పెడతారా, నువ్వు తీరా ఊసేయరా, నీకు ఎంత డబ్బులు కట్టిస్తారా అంటే అప్పుడు పాప నవ్వకుండా ఊసేసేవాడు. లేకపోతే నేగ్గా లోపల పెట్టేసేసి తింటున్నా, ఇక తిరిగి మింగేస్తున్నా అనేవాడు. ఒకరోజు తినరా, తిను, బాగా ప్రార్థన చేసుకుని ప్రార్థనలో బలం పొందుకుందామే, తినరా తిను, నాకేమి, నీ లైఫే పోద్ది, నువ్వే పోతావు, నాకేంటి, 4 రోజులు ఏడుస్తాను, నువ్వు చచ్చిపోయాను 4 రోజులు ఏడుస్తాను, మళ్ళీ నా లైఫ్ నేను బ్రతుకుతాను, పోరా తినేసేయను అంటే వాడు పోయి ఊసేసాడు. ఇంకా
అప్పటి నుంచి బెదిరేయడు ఇంకా, ఎందుకంటే ఆమెకి వాడు బలహీనత అర్థమైపోయింది. సో దేవుడు నేను చెప్పేది ఏంటి అంటే, మనకిచ్చేటువంటిది లేకపోతే మనం ఇచ్చేటువంటిది మనల్ని బలహీనలుగా చేయకూడదు, ఇతరులను బలహీనలుగా చేయకూడదు. వాళ్ళని బట్టి మనం ఏడవకూడదు, వాళ్ళని బట్టి మనం దుఃఖపడకూడదు, వాళ్ళని బట్టి మనం కన్నీరు కార్చకూడదు. అయ్యో నేను ఉద్దనం కొనిచ్చానమ్మా, నా తప్పేనమ్మా, ఉద్దనం కొనిచ్చానయ్యా, నా తప్పేనయ్యా, నేనేనయ్యా ఈ డబ్బులు ఇచ్చి. ఒకసారి ఒక భార్య చేతిలో ఒక పొట్లం పట్టుకుని వెళ్తా ఉంది, నన్ను చూసి వెనక పెట్టేసుకుంది. వెంటనే వెనక్కి పోతా ఉంది. ఇట్రమ్మా అన్న, సిస్టర్ ఇటు రండి అనగానే వచ్చేసి అక్క 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 అనుకుంటా. ఏంటి చేతిలో ఏం పెట్టుకున్నావు, ఏంటి వెనక వెళ్తున్నావు, ఏమైందని అంటే, ఏం లేదు అక్క, నువ్వు చూడకూడదు అక్క, వద్దక్క, చెప్పమ్మా నేను చూడకూడదు ఏం తీసుకొని పోతున్నావు, నువ్వు అంత పాపిష్టి ఏం తీసుకొని పోతున్నావు అంటే అప్పుడు చూపిస్తే దాంట్లో భయంకరమైన పాన్పరాగ పొట్లం. ఎవరికి ఇది నువ్వు తింటున్నావా ఏంటి అంటే, నేను కాదక్క మా ఆయన. అప్పటికే వాడి గుండెలు గుల్లిపోయి వాడు చచ్చిపోతాడని పెదాలన్నీ పొక్కిపోయినాయి. సాయంత్రం బాటిల్ తీసుకొచ్చి చేతిలో పెడుతుంటుంది. ఏంటమ్మా ఇది, నీ భర్త అమ్మా, ఈ పొట్లం తీసుకుపోయి ఇస్తే దాంట్లో విషమంతా వాడు లోపలికి వెళ్ళిపోయి వాడు ఇంకా వ్యాధిగ్రస్తులై చచ్చిపోతాడమ్మా అంటే, ఏం లేదక్క, ఇది ఇకపోతే నా ప్రాణం తీస్తాడక్క, పోనీ నా ప్రాణం తీస్తాడక్క, నేను ఏం చేయాలి నాకు అర్థం కాబట్టి, ఇది ఇస్తే మొత్తుగా పడుకుంటాడు కాసేపు అని చెప్పేసి తాగటానికి ఇచ్చేది, తినటానికి ఇచ్చేది. వాడు సరిగ్గా ఆ పిల్లకి 25 years ఉన్నప్పుడు చచ్చిపోయాడు. అప్పుడు బిడ్డ 3 సంవత్సరాల వయసు, 2.5 సంవత్సరాల వయసు బిడ్డ. ఆ టైంలో చచ్చిపోయాడు. 5 రోజులు ప్రాణం కోసం కొట్టుకున్నారు చూడండి. వాడు 5 రోజులు ఆ భార్యను చూస్తాడు, ఆ బిడ్డను చూస్తాడు, కళ్ళు నీళ్ళు గారిపోతుంటాయి. ఈ చూసి ఏడుస్తుంది, మావా 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 అని ఏం ఏడుస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ చూడండి ఒకసారి. అప్పుడు కోపం మీద ఏమో అనింది, పోతే పోయింది అన్నాడు. కానీ ఆ భర్త లేకపోతే, ఆ తోడు లేకపోతే తన బిడ్డకి తన జీవితం ఏమవ్వాలని ఆలోచిస్తే ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నేనే తెచ్చిపెట్టానయ్యా, నేను ఇచ్చినందువల్ల ఇట్లా తాగి చచ్చిపోయాడు అయ్యా, అయ్యా నాదే తప్ప అయ్యా అని చెప్పేసి అప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తాం. నో ప్రియ దేవుని బిడ్డ, ఒక మనిషి పాపంలో పడిపోతుందని తెలిసినప్పుడు, బానిసతలు పడిపోతుందని తెలిసినప్పుడు, మన డబ్బు, మన కష్టార్జితం, మన ప్రేమ వాళ్ళని అలా చేయడానికి ఎంత మాత్రం విడవకూడదు. మనం ఏది ఏమైనా ఎనీ కాస్ట్ మన చేతులు మాత్రం అటువంటి చేవిగా ఉండకూడదు. అందుకే నువ్వేం చేసుకుంటూ చేసుకో, పగలగొట్టుకో, ఏం పగలగొడతావు, ఏం చేసుకుంటూ చేసుకో, నేను మాత్రం ఇవ్వను, నా దగ్గర మాత్రం లేవు, నేను మాత్రం చేసేది లే అన్నావా, కొంత నష్టం జరగవచ్చు కానీ చివరికి స్టేబుల్ అయిపోతుంది. కొంత నష్టం జరగవచ్చు, ఇక వీళ్ళు ఇచ్చేటట్టు లేరురా నాయన, అటు తిరగవచ్చు, ఇటు బ్లాక్మెయిల్ చేయొచ్చు, అటు చేయొచ్చు, ఇటు చేయొచ్చు, ఏమేమో చేయొచ్చు, చేయని. కానీ చివరికి ఏమైపోద్ది అంటే స్టేబుల్ అయిపోతారు ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అనేక తల్లిదండ్రులు పిల్లల చేత బ్లాక్మెయిల్ చేయబడుతున్నారు, భార్య భర్త చేత బ్లాక్మెయిల్ చేయబడుతుంది, భర్త భార్య చేత బ్లాక్మెయిల్ చేయబడి వాళ్ళు చేయకుండానే చేసేస్తున్నారు, ఇవ్వకుండానే ఇచ్చేస్తున్నారు, చివరికి జీవితాంతం బాధపడుతున్నారు. ఇక్కడ ఎందుకు బోయాజు ఒక గుప్పెడే ఇచ్చాడు, అంత పెద్ద ధాన్యపు రాసి ఉంటే కూడా ఎందుకు కొంచెమే కొలిసి ఆమె దాంట్లో పోసాడు, ఆమె దుప్పట్లో కొంచెమే ఎందుకు ఇచ్చాడు? ఇవ్వచ్చు కదా, ఈ కళలో ఏం తీసుకొని పోమ్మా, నువ్వు నేను ఎట్టా పెళ్లి చేసుకోబోతున్నాను కదా, మొత్తం తీసేసుకుని నీదే అని ఎందుకు ఇవ్వలేదు? కొన్ని పోసిచ్చాడు అంతే, నువ్వు ఒట్టి చేతి వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి కొన్ని ఇచ్చాడు. కళ్ళం దగ్గర పోయినప్పుడు ఒక రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేస్తా, ఒక రాత్రి అంతా కూర్చొని ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉంటే ఆయన కొంత ధాన్యం పోసి ఇచ్చాడు. ఇంత పెద్ద రాసి ఉంటే ఎందుకు ఇవ్వలేదంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు మనలను సోమరులుగా చేయటం మాత్రం ఇవ్వడు. ఆయన మహాజ్ఞాని గల దేవుడు, ఆయన జ్ఞానం శోధింప శక్యము కానిది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే, డబ్బు ఉంటే ఏదో వ్యాపారం చేసుకుందాం అనుకుంటారు కదా, సరే లోన్ పెడతారు, కష్టాలు పడి లోన్ తెచ్చుకుంటారు, డబ్బు రాగానే ఆ ఫ్రిడ్జ్ కొంటారు, ఈ బీరువా కొంటారు కదా, ఆ నగలు కొంటారు, ఈ విలువైన వస్త్రాలు కొంటారు, అది కొంటారు, ఇది కొంటారు, చివరికి వ్యాపారం చేయడానికి డబ్బులు ఉండవు. అసలు ఎందుకు తీసుకున్నారో దాని కాన్సెప్ట్లోకి డబ్బులే రావు, చివరికి మళ్ళీ అప్పులే, మళ్ళీ బాధలే. సో చాలామంది ఏం చేస్తారంటే, ఇక ఆ డబ్బు వచ్చింది కదా, అవి అయిపోయిందాక తిరుగుతారు చూడండి, ఆ బండి కొంటారు, ఈ బండి కొంటారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఆ ఫంక్షన్ అంటారు, ఈ పార్టీ అంటారు, మాకేమిలే అంటారు, మాకేం తక్కువ అంటారు, చివరికి డబ్బంతా అయిపోయినాక అప్పుడు గజగజలు ఆడిపోతారు. మళ్ళీ ఏం చేయాలి. కనుక దేవుడు నీ అవసరాని కోసం ఇస్తాడు. నీకెంత అవసరం ఈరోజు, నువ్వేం పని చేస్తున్నావు, నీకెంత కావాలి ఈ రోజున కౌంట్ చేసి ఇస్తాడు. రేపటి కోసం నువ్వు కష్టపడాల్సిందే, రేపటి కోసం సిద్ధపడాల్సిందే. ఈరోజు తిన్నది తిని పడుకొని రేపటికి దిగులు లేకుండా పడుకోవడం దేవుడు ఎప్పుడు ఇవ్వడం మనకి. మనం కూడా అంతే, మన పిల్లలకు రేపటి కోసం దిగులు లేకుండా చేసేట కాదు, రేపు నా భవిష్యత్తు ఏంటి అనేటట్టుగా మనం చేయాలి. రేపు నేను ఎలా ప్రయాసపడాలి, నా భవిష్యత్తు కోసం ఎలా ప్రణాళిక వేసుకోవాలి, ఎలా చదవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎటువంటి మార్గంలో ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇది మనం చేసినటువంటి పని. రేపటి కోసం మార్గాన్ని సిద్ధపరచాలి, రేపటి కోసం మన జీవితాన్ని దేవుని బిడ్డ దేవుని సిద్ధపరచాలి.
మన పిల్లల జీవితాన్ని సిద్ధపరచాలి, మనం సిద్ధపడాలి. అంతే తప్ప మనకున్నది ఏదో తలుచుకొని ఇంకా నాకు అది ఉందలే, ఇంకెందుకులే, నేను ఏం చేయాలి అని చెప్పేసి ఒకవేళ మనకున్న డబ్బులు బట్టు, మనకున్న ఆశీర్వాదం బట్టి అక్కడే ఆగిపోతే మన లైఫ్ అయిపోయినట్టే. మీరు ఇక్కడ చూడండి, కావాలంటే రూతుని ఆమె సంపూర్ణ ఆశీర్వాదం పొందింది. ఎలా పొందిందంటే, బోయాసు ధాన్యం ఇచ్చాడు కదా, పేలాలు ఇచ్చాడు కదా, ఆ పేలాలు తీసుకొని ఇంట్లోనే కూర్చొని ఉండలేదు, తిని పని చేయడానికి లేచింది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోవడానికి లేవలేదు. ఇంటికి పోయి తన అత్తతో చెప్పి సంతోషంగా పడుకోవడానికి, రేపు బెడతాళ్ళు వేస్తా, మళ్ళా నేను వెళ్ళి అన్నం మళ్ళీ పేలాలు పెడతా, తెస్తాను, సరిపోతులు వేస్తా మనకు రోజు అని చెప్పేసి అనలేదు. తిని లేచి పని చేయడానికి వెళ్ళింది, మరలా కంకులు ఏరుకోవడానికి వెళ్ళింది, సాయంత్రం దుళ్ళగొట్టింది, కష్టపడింది, సాయంత్రం పని చేసింది. ఆయన ఇవ్వకముందు ఎంత పని చేసిందో ఆయన ఇచ్చిన తర్వాత కూడా అంతే పని చేసింది. ఆయన రోజు అన్నం పెడుతూనే ఉన్నాడు, రోజు అన్నం తింటూనే ఉంది, అయినా పని ఆపలేదు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ఆ విధంగా తనకి ఇవ్వబడినటువంటి ఆ శక్తిని నెక్స్ట్ పని చేయడానికి వాడుకున్నది. మనకు బండి ఉంది, ఆ బండిని పని కోసం వాడుకోవాలి. మనకి ఫోన్ ఉంది, దాన్ని ఒక మంచి విషయం కోసం వాడుకోవాలి. మనకి ఇంకేదో ఉన్నాయి, వాటిని మంచి విషయాల కోసం వాడుకోవాలి. నువ్వు డెవలప్ కావడానికి వాడుకోవాలి, నువ్వు గొప్ప కావడానికి వాడుకోవాలి తప్ప నువ్వు సోంబేరి కావటానికో, దాన్ని బట్టి వాడుకొని ఎక్కడో పడిపోవటానికో కదా, నీ జీవితం నాశనం అవటానికో కాదు, దాన్ని వాడుకోకూడదు. అలా వాడుకుంటే నీ ఆశీర్వాదమే శాపం అయిపోద్ది, నీ దీవెనే నీకు శాపం అయిపోద్ది. అందుకే రోజు మనకున్న డబ్బు కావచ్చు, మనకున్న అందం కావచ్చు, మనకున్న ఆశీర్వాదం కావచ్చు, మనకున్న టాలెంట్ కావచ్చు, మనకున్నటువంటి జ్ఞానం కావచ్చు, మనకున్నది ఏదైనా సరే కృపా వరం కావచ్చు, దాన్ని వాడుకుంటూ కష్టపడుతూ ప్రయాసపడుతూ నీకు ఇవ్వబడిన మెట్టెక్కుతూ ఇంకొక మెట్టెక్కుతూ ముందుకెళ్తే తప్ప నువ్వు పొరపాటును కూడా ఆశీర్వించబడలేవు. సో ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు మన దీవెనకరంగా మార్చబడుతుంది. కృప వెంబడి కృప వస్తుంది, దీవెన వెంబడి దీవెన వస్తుంది, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తుంది మనకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ బోయాసు ఆమెకి గుప్పెడు, ఆమెకి సరిపోయినటువంటిది ఇచ్చాడు తప్ప ఎక్స్ట్రా ఇవ్వలేదు. రేపటి కూడా ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు, రేపటి కూడా తీసుకో అని చెప్పేసి ఇవ్వలేదు. ఎందుకంటే అనుదిన కృప, ఈ దినం నీకు కావాల్సిన ఏదో ఆ రోజు ఆ కృప ఇస్తాడు దేవుడు. రేపటి కోసం ఇంకా నీకు ఎక్కువ కావాలనుకో దేవుడు ఎక్కువ ఇస్తాడు, ఆ తర్వాత ఎక్కువ కావాలని ఎక్కువ ఇస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక్కదాని అనుకో, నీకు ఒక్కదాని సరిపడిస్తాడు. నీకు నలుగురు ఉంటే రేపటి రోజు నలుగురు కంటే నలుగురు సరిపడిస్తాడు దేవుడు. నువ్వు ఎంతగా ఎదుగుతావో అంతగా దేవుడు ఇస్తాడు. నువ్వు ఎంతగా ముందుకు వెళ్తావో, ఎంత అద్భుతంగా నడుస్తావో అంతగా దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఇచ్చేటువంటి దీవెన ఇతరులకు శాపం కాకూడదు, మన పిల్లలకు శాపం కాకూడదు. నేనేమని చెడగొట్టాను, నా ప్రేమలో చెడిగిపోయాడు వాడు, నా ప్రేమలో ఆ పిల్ల చెడిపోయింది, నా ధైర్యం చూసుకొని వాళ్ళ నాన్న అటు చేశాడు, వాళ్ళ అమ్మే అటు చేసింది. చాలాసార్లు మన పిల్లల గురించి మాట్లాడుతుంటాం కదా, నేను చాలా స్ట్రిక్ట్ సిస్టర్, కానీ వాళ్ళ నాన్న వెనకేసుకొచ్చేవాడు, ఈ పిల్లట తయారైపోయింది. వాళ్ళ నాన్న అడిగినంత ఇచ్చేసాడు, ఈ పిల్ల ఈ విధంగా తయారైపోయింది, ఈ పిల్లోడు ఈ విధంగా తయారైపోయాడు అని చెప్పేసి ఎంతోమంది చెప్తుంటారు, అవునా కాదు? కాబట్టి నీ ప్రేమ చెడిపేదిగా ఉండకూడదు. ఎంతోమంది నా చర్చిలో పిల్లలను చూస్తే చిన్న పిల్లలకి లక్షల రూపాయల బండ్లు కొనిచ్చారు. వద్దు అని మొత్తుకున్నా, నేను వినలేదు. వాళ్ళు లక్షల రూపాయల బండ్లు కొనిచ్చారు అంతే. ఇప్పుడు చూస్తే ఒక్కడ చర్చికి రాడు, ఆ బండ్లు కొనుక్కొని తిరిగేటవాడు ఒక్కడ రాడు, ఏదో సాగు చెప్పి వెళ్ళిపోతూనే ఉంటాడు. రాత్రి 1 గంటకో 12కి వస్తే వీళ్ళు అన్నాలు తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు. మా అమ్మ బిడ్డ రాలేదు, ఇంకా ఎక్కడున్నారా, ఇదిగో పలానా చోట వచ్చేస్తున్నా, ఎక్కడున్నారా పలానా చోట వచ్చేస్తున్నాను. వాడు నలుగురు ఎక్కించుకొని వస్తాడు. దాంట్లో అంత గడ్డాలు పెంచుకొని, వాడు గడ్డాలు పెంచుకొని, పిచ్చి జుట్లు పెంచుకొని, చెవుకు శనక్కాయ, చేతులు బ్యాండ్లు వేసుకొని, వాడు 3 కళ్ళతో 4 కళ్ళతో చూసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు వెనకాల వేసుకుని వస్తుంటారు. వీడు వచ్చేసి వాళ్ళని ఎక్కడెక్కడో దించేసి ఎప్పుడుకో 12కో 1 గంటకో వస్తాడు. వాడు మళ్ళీ ఫోన్ చేస్తారు, రే బండి వేసుకుని రారా పలానా చోటకి వెళ్దాం, బైక్ తీసుకుని రారా పలానా చోటకి వెళ్దాం. తిరిగి పెట్రోల్ డబ్బులు వాళ్ళు వీళ్ళే ఇవ్వాలి. బండి కొనిచ్చింది కాక మళ్ళీ రోజుకి 100 రూపాయలు 150 రూపాయలు మళ్ళీ వీళ్ళే ఇవ్వాలి. సో ఈ విధంగా నష్టపోయి కనీసం దేవునికి కానుకటానికి కూడా లేక, కనీసం మంచి భోజనం చేయడానికి కూడా లేక నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందుకని నీ ప్రేమ అవసరానికి మించిందై ఉండకూడదు. నీ ప్రేమ ఎదుటివాడిని నేను బానిసగా చేసేది కాదు, ఎదుటివాడిని సోమరిని చేయడానికి కాదు. నీ ప్రేమ నీ పిల్లలకు శాపంగా మారకూడదు, నీ ప్రేమ నీ కుటుంబానికి శాపంగా, నీ అన్నదమ్ములకు శాపంగా మారకూడదు. ఒక అన్న ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఫోన్ కొడతాడు, అన్నా పలానా చోట నాకు పలానా విషయంలో నాకు డబ్బు కావాలన్నట్టు పంపించేస్తాడు. కుటుంబానికి ఒక్క పైసా ఇవ్వడు. వాడు ఫోన్ రావడం ఆలస్యం, కష్టపడి అప్పు చేసేనే ఇస్తాడు. అప్పు లేని కట్టుకుంటూ ఉంటాడు. భార్య ఏమో చిన్న పనులు, ఇళ్లలో పనులు చేసి ఇంటిని పోషిస్తూ ఉంటాడు. చెప్పండి, నీ ప్రేమ చెరగొట్టేది ఉండకూడదు. నువ్వు ఏదైనా ఒక వస్తువు కొనిచ్చావంటే అది ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళకి బానిసత్వం నేర్పకూడదు, బలకింత నేర్పకూడదు, బలాన్ని నేర్పాలి. దీన్ని బట్టి ఎక్కిపోవాలి, గొప్పవాడు కావాలి, దీన్ని బట్టి వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి.
అటువంటి విషయాలు మనం చెప్పి ఇవ్వాలి తప్ప, లేకపోతే వాటి ద్వారా పిల్లలు నాశనం అయిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, తమ్ముళ్ళు అన్నదమ్ములు నాశనం అయిపోతారు, అక్క చెల్లెలు నాశనం అయిపోతారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రేమ ఎటువంటిదిగా ఉండాలంటే బలపరిచేదిగా ఉండాలి. నీ ప్రేమ ఇతరులను స్థిరపరిచేదిగా ఉండాలి. నువ్వు చూపించేటువంటి ప్రేమ, నువ్వు చూపించేటువంటి గ్రాటిట్యూడ్ అనేది నువ్వు చూపించే ప్రేమ అనేది నీ పిల్లల హెచ్చించేదిగా, గొప్ప చేసేదిగా ఉండాలి. వాళ్ళ పనివాళ్ళుగా చేసేది, పని కత్తెలుగా చేసేదిగా ఉండాలి. వాళ్ళని ఉన్నతమైన వారిగా చేసేదిగా ఉండాలి తప్ప సోమరులుగా ఇంట్లో తిని కూర్చున్నగా చేయనే వద్దు దయచేసి. కాబట్టి ఈరోజు మనం బోయాజు జీవితంలో వచ్చి ఒక మంచి విషయం, రూతు విషయం నుంచి మనం మంచి విషయం నేర్చుకుందాం. రూతు వాటిని తిని లేచి పని చేసుకున్నది. ఆమెకు కావాల్సినటువంటి వాటిని మాత్రమే ఇచ్చాడు. ఎంతో ఐశ్వర్యవంతుడైనా ఆమెకు కావాల్సిన, ఆ రోజు కావాల్సిన ఏంటో అదే ఇచ్చాడు తప్ప ఇంక ఎక్స్ట్రా ఇవ్వలేదు. అవునా కదా? అలాగే దేవుడు మన జీవితంలో మనకు కావాల్సిన ఇవ్వాలి ఆశపడుతూ ఉన్నాడు. నీకేది కావాలో, అందుకే మా అనుదిన ఆహారం మాకు దయచేయండి ప్రభు. ఆ దినానికి ఏమి కావాలో, ఆ రోజుకి ఏం అవసరమో, ఆ రోజుకి ఏ కృప కావాలో అదే మనం అడిగినప్పుడు దేవుడు మనం నడిపించబోతున్నాడు. అదే అనుదినమైనటువంటి కృప, అనుదినమైన ఆశీర్వాదం. దేవుడు మనకు అటువంటి ఆశీర్వాదం ఇచ్చునుగాక, మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాం అందరి తలల వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రండి ప్రభువా, రండి ప్రభువా. మాకు నిజమైనటువంటి జ్ఞానం దయచేయండి అయ్యా, వివేచన దయచేయండి ప్రభా, శక్తితో నింపండి ప్రభా, సమాధానంతో నింపండి ప్రభా, జీవముతో నింపండి ప్రభా, మీ అభిషేకముతో నింపండి ప్రభువా. యేసయ్యా, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, వాళ్ళు ఏ విధంగా పనికత్తెలుగా మార్చాలో, పనివారిగా మార్చాలో మాకు తెలియచేయండి ప్రభువా. మా ప్రేమ వారిని వృద్ధి చేయాలి, మా ప్రేమ వారిని గొప్పవారిని చేయాలి, మా కష్టార్జిత ఇతరులను గొప్పవారిగా చేయాలి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించి బలపరిచి స్థిరపరచమని, అద్భుతం చేయమని, సమాధానం దయచేయమని, కృపచేత నింపమని, జీవంతో నింపమని, నడిపించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించి మీ తరములను, పిల్లలను, కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి నడిపించునుగాక, గొప్పవారిగా ఉన్నత స్థలంలో నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. నష్టం కోటను కూల్చి, శోకం దాస్యం శృంఖం తెంచి, కష్టం నష్టం కోటను కూల్చి, శోకం దాస్యం శృంఖం తెంచి, బానిస చెరను క్రొద్దలు చేసి, వేదన వ్యసనపు కట్లను తెంచి, సిలువ యాగం చేసినాడే పరమవీరుడు యేసునాథుడు. సమాధి గెలిచి లేచినాడే పునరుద్ధానుడు క్రీస్తునాథుడు. సిలువ యాగం చేసినాడే పరమవీరుడు యేసునాథుడు. సమాధి గెలిచి లేచినాడే పునరుద్ధానుడు క్రీస్తునాథుడు. ఇది సిలువ శక్తి, ఇది సువార్త శక్తి, ఇది వాక్యపు శక్తి, వాగ్దానపు శక్తి. ఇది సిలువ శక్తి, ఇది సువార్త శక్తి, ఇది వాక్యపు శక్తి, వాగ్దానపు శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి. శాపం వేరును తుంచి, రోగం దుఃఖం శిరమును వంచి, పాపం శాపం వేరును తుంచి, రోగం దుఃఖం శిరమును వంచి, శోధన రోదన బలమును విరచి, వ్యాధి బాధల మూలము తుడచి,
చేసినాడే పరమవీరుడు యేసునాథుడు. సమాధి గెలిచి లేచినాడే పునరుద్ధానుడు క్రీస్తునాథుడు. సిలువ యాగం చేసినాడే పరమవీరుడు యేసునాథుడు. సమాధి గెలిచి లేచినాడే పునరుద్ధానుడు క్రీస్తునాథుడు. ఇది సిలువ శక్తి, ఇది సువార్త శక్తి, ఇది వాక్యపు శక్తి, వాగ్దానపు శక్తి. ఇది సిలువ శక్తి, ఇది సువార్త శక్తి, ఇది వాక్యపు శక్తి, వాగ్దానపు శక్తి. పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి. వేసి పాతాళ బలమును కూల్చి వేసి, మరణపు ముళ్ళును విరచి వేసి, పాతాళ బలమును కూల్చి వేసి, సమాధి ముద్రను బద్దలు చేసి, జీవపు వాకిలి తానే తెరచి, సిలువ యాగం చేసినాడే పరమవీరుడు యేసునాథుడు. సమాధి గెలిచి లేచినాడే పునరుద్ధానుడు క్రీస్తునాథుడు. సిలువ యాగం చేసినాడే పరమవీరుడు యేసునాథుడు. సమాధి గెలిచి లేచినాడే పునరుద్ధానుడు క్రీస్తునాథుడు. ఇది సిలువ శక్తి, ఇది సువార్త శక్తి, ఇది వాక్యపు శక్తి, వాగ్దానపు శక్తి. ఇది సిలువ శక్తి, ఇది సువార్త శక్తి, ఇది వాక్యపు శక్తి, వాగ్దానపు శక్తి. పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి. పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి. పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.